చిన్నపాటి వర్షానికి చిగురుటాకులా వణికిపోతున్న జంట నగరాలు. బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడి ప్రజలను భ్రమల్లో ఉంచే నాయకులకు రోజు రోజుకు దిగజారిపోతున్న భద్రత గురించి ఎందుకు తెలియలేదు? తెలంగాణను బంగారు తెలంగాణ చేశాను అని చెప్పుకునే బాపు ఫ్లెక్సీలు హైదరాబాద్ నగరం మొత్తం నింపేస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా? ఎవరు ఎప్పుడు ఏ మ్యాన్ హోల్లో కొట్టుకొని పోతారో తెలియదు. ఆఫీస్కు వెళ్లినవాడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడో తెలియదు. ఆఫీస్కు స్కూల్కు ఉదయం సమయానికి వెళ్లగలమనే గ్యారంటీ లేదు. వర్షం వస్తే ఏ కాలనీ ఎప్పుడు మునుగుతుందో తెలియక బిక్కుబిక్కుమని గడపవలసిన పరిస్థితి. 10 ఏళ్లు పిట్టకథలు చెప్పిన కేసీఆర్ సమస్యకు పరిష్కారం చూపాల్సింది పోయి డబ్బు కక్కుర్తితో కొత్త కట్టడాలకు పర్మిషన్ ఇవ్వడం, నాయకులు ఎఫ్టీఎల్ భూములు కబ్జా చేసి ఫామ్ హౌస్లు నిర్మించుకోవడంతో ఇప్పుడు రాజధాని పరిస్థితి దయనీయంగా మారింది. పబ్లిసిటీలకు 100 కోట్లు ఖర్చు చేసే కేసీఆర్ భావితరాలకు ఇలాంటి రాజధాని ఇవ్వడంతో ప్రపంచంతో అభివృద్ధిలో ఎలా పోటీ పడగలదని భావించాడు. 10 ఏళ్లు కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం దేవుడెరుగు, కానీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం సర్వనాశనం చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతో చేస్తున్న ప్రయత్నం రాజధాని భవిష్యత్ మార్చడంతో పాటు జనానికి వరదల నుండి విముక్తి చేయడానికి శాశ్వత పరిష్కారం చూపిస్తుంటే ప్రశంసించాల్సిన నాయకులు కొందరు విషం చిమ్ముతున్నారు. అయ్యప్ప సొసైటీ కూల్చాలి అని రోడ్డెక్కిన బీఆర్ఎస్ నాయకులు కవిత ఆ ప్రయత్నం ఎందుకు ఆపారో అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం ఆపడానికి రేవంత్ బెదిరింపులతో తమలాగా వసూలు చేసుకుంటాడని విషపు ప్రచారంతో బురద చల్లారు. రేవంత్ రెడ్డి గారు స్వంత పార్టీ నాయకులను, కుటుంబ సభ్యుల ఇళ్లను కూడా వదలకుండా చట్టం ముందు అందరూ సమానులే అన్న భావనతో దూసుకొని వెళ్తుంటే జనం జేజేలు పలుకుతున్నారు. విజన్ ఉన్న నాయకుడు ఎలా ఉంటాడో రేవంత్ రెడ్డి గారు హైడ్రాతో చేస్తున్న పని నిదర్శనం. 111 జీవో రద్దు చేసి 1000 ఎకరాలు కొట్టివేయడానికి కేసీఆర్ చేసిన హంగామా, జనానికి అసెంబ్లీ, మీడియా సాక్షిగా చెప్పిన పిట్ట కథలు జనం చూశారు. ఒకవేళ కేసీఆర్ 3వసారి అధికారంలోకి వచ్చి 111 జీవో అమలు చేసి ఉంటే కేసీఆర్ నిర్ణయంతో రాజధాని బలిపీఠం మీద ఎక్కవలసి వచ్చేది. వరద సమస్యతో ప్రజలు పెనం మీద నుండి పొయ్యిలో పడాల్సి వచ్చేది. ముందు చూపుతో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఆలోచన తీవ్రంగా వ్యతిరేకించాడు. తన పథకాలను, తన ఆలోచనలను అన్ని ప్రభుత్వాలు కాపీ కొడుతున్నాయని చెప్పుకునే కేసీఆర్ రాజధానిని వరదల నుండి రక్షించడానికి ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రోజు ఏపీ, తెలంగాణలో వరదలతో జనం బెంబేలెత్తుతుంటే హైడ్రాతో రేవంత్ చేస్తున్న ప్రయత్నం భవిష్యత్తులో ఎంత అవసరమో జనం గుర్తించారు. ఈ రోజుల్లో రాజధానిలో నాలాలో జనం కొట్టుకొని పోవడం ఎంత సిగ్గుచేటు. 1000 కోట్లతో రాజభవనాలు కట్టుకోవడం అభివృద్ధి అని కేసీఆర్ ఆలోచన. సాధారణ పౌరుడు ధైర్యంగా తన ఇంట్లో నిద్రించేలా ఉండాలనేది రేవంత్ ఆలోచన. హైడ్రాతో రేవంత్ రెడ్డి చేస్తున్న పని సింహం మీద స్వారీ అని కొందరు చెబుతున్నారు. నిజం చెప్పాలి అంటే రేవంత్ తీసుకున్న నిర్ణయం ఒక దమ్ము ఉన్న నాయకుడు చేస్తున్న గొప్ప పని. ఇప్పుడు దేశానికి ఆదర్శంగా రేవంత్ ను జనం చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ గొప్ప పనిపై బురద చల్లడానికి కొన్ని 100 యూట్యూబ్ పెయిడ్ ఛానల్స్ తో కేటీఆర్, హరీష్ రావులు చేస్తున్న విషపు ప్రచారాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. తన స్వంత మీడియాలో విషం చిమ్ముతూ బ్రేకింగ్ న్యూస్ రాసుకొని పైశాచిక ఆనందం పొందే బిల్లా రంగాలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు.